హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. టార్గెట్ తెలంగాణ హైకోర్టు ఎగ్జామ్కు సంబంధించినటువంటి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ని గత వీడియోలలో డిస్కస్ చేయడం జరిగింది. దాదాపుగా 100 ప్రశ్నలని మీ ముందుకైతే ఇంపార్టెంట్వి తీసుకురావడం జరిగింది. మరికొన్ని ముఖ్యమైన అంశాలని ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయబోతున్నామండి. మొత్తంగా 101వ ప్రశ్న అండి, చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి ప్రశ్న. ఏంటి అంటే 59వ జ్ఞాన్పీఠ్ అవార్డ్ 2024 విజేతగా ఎవరు నిలిచారు అని ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవార్డుల పైన ఎక్కువగా ప్రశ్నలు అనేవి రావడం జరుగుతుంది. కాబట్టి 59వ జ్ఞాన్పీఠ్ అవార్డు అనేది 2024 సంవత్సరానికి సంబంధించిన ఈ యొక్క అవార్డుని 2025లో ప్రకటించడం జరిగింది. అలా 2025 సంవత్సరంలో ప్రకటించినటువంటి జ్ఞాన్పీఠ్ అవార్డు అనేది ఎన్నవది అని కూడా అడగవచ్చు. కాబట్టి 59వ జ్ఞాన్పీఠ్ అవార్డు 2024 సంవత్సరానికి సంబంధించి 2025లో ప్రదానం చేయబోతున్నారు. అయితే ఆ యొక్క అవార్డు యొక్క గ్రహీత ఎవరు అంటే మాత్రం ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వినోద్ కుమార్ శుక్లా గారికి 59వ జ్ఞాన్పీఠ్ అవార్డు అయితే రావడం జరిగింది. అయితే ఇతని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి ఈ యొక్క జ్ఞాన్పీఠ్ అవార్డు అందుకున్నటువంటి మొదటి వ్యక్తి అండి. చాలా ఇంపార్టెంట్. ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి జ్ఞాన్పీఠ్ అవార్డు పురస్కారం పొందిన తొలి వ్యక్తిగా వినోద్ కుమార్ శుక్లా గారు అయితే ఒక ఘనతను సాధించడం జరిగింది. ఓవరాల్గా జ్ఞాన్పీఠ్ అవార్డు పొందినటువంటి 12వ హిందీ రచయిత అండి. చాలా ఇంపార్టెంట్. ఓవరాల్గా జ్ఞాన్పీఠ్ అవార్డు పొందిన 12వ హిందీ రచయిత. అయితే మనకు 58వ జ్ఞాన్పీఠ్ అవార్డు 2023 సంవత్సరానికి సంబంధించిన గ్రహీతలు కూడా తెలిసుండాలండి. 2023 సంవత్సరానికి సంబంధించి 2024లో ఈ యొక్క అవార్డులను ప్రకటించారని మనం గతంలోనే చదువుకున్నాం. అలా 58వ జ్ఞాన్పీఠ్ అవార్డు గ్రహీత వచ్చేసి సంస్కృత పండితుడైనటువంటి జగద్గురు రామభద్రాచార్య, అదేవిధంగా ఉర్దూ పండితుడైనటువంటి గుల్జార్ గారికి, వీరిద్దరికీ కూడా 58వ జ్ఞాన్పీఠ్ అవార్డు అయితే రావడం జరిగింది. ఇక మరొక అంశం అండి, 102వ ప్రశ్న చూడండి. ఇటీవల నూతన భారత ఆర్థిక కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారని అడుగుతున్నాడండి. ఇది చాలా ఇంపార్టెంట్. అజయ్ సేత్ అనేటువంటి వ్యక్తి భారతదేశానికి సంబంధించి నూతన ఆర్థిక కార్యదర్శిగా నియమితులు కావడం జరిగింది. ఇంతకుముందు ఈ పదవిలో తుహిన్ కాంత్ పాండే అనేటువంటి వ్యక్తి ఉండేవాడండి. అతను ఇటీవల సెబీ యొక్క 11వ చైర్పర్సన్గా బాధ్యతలను స్వీకరించడంతో ఆ పదవి అనేది ఖాళీ ఏర్పడడంతో ఆ పదవిలోకి నూతనంగా అజయ్ సేత్ అనేటువంటి వ్యక్తి రావడం జరిగింది. ఇక 103వ ప్రశ్న చూడండి. ఇటీవల విద్యార్థుల ఆత్మహత్యలపైన నేషనల్ టాస్క్ ఫోర్స్ని ఎవరి నేతృత్వంలో ఏర్పాటు చేసినారని అడుగుతున్నారండి. ఇటీవల కాలంలో తరచుగా విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. అలాంటి ఆత్మహత్యలపైన విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు ఢిల్లీ పోలీసులను ఆదేశించిందండి. ఓకేనా. ఐఐటి ఢిల్లీలో 2 విద్యార్థులు తాజాగా ఆత్మహత్యకు పాల్పడడంతో ఆ యొక్క ఆత్మహత్య గల కారణాలపైన విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యా సంస్థల్లో తరచూ జరుగుతున్నటువంటి విద్యార్థుల ఆత్మహత్య ఘటనలు పునరావృతం కాకుండా నివారించాలనే ఉద్దేశంతో ఒక జాతీయ టాస్క్ ఫోర్స్ను అయితే ఏర్పాటు చేశారు. దీనికి చైర్పర్సన్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క టాస్క్ ఫోర్స్కి నేతృత్వం వహించడం జరుగుతుంది. ఇందులో సభ్యులుగా రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ, సామాజిక న్యాయ వ్యవహారాలు, మహిళా శిశు అభివృద్ధి కార్యదర్శులు అనేవారు ఇందులో సభ్యులుగా ఉంటారు. కాబట్టి నేషనల్ టాస్క్ ఫోర్స్ ఎవరి నేతృత్వంలో ఏర్పాటు చేశారు విద్యార్థుల ఆత్మహత్యలపై అంటే ఎస్ రవీంద్ర భట్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక 104వ ప్రశ్న. ఇటీవల నమీబియా దేశ తొలి మహిళా అధ్యక్షురాలుగా ఎవరు నియమితులయ్యారని అడుగుతున్నారండి. నమీబియా తొలి మహిళా అధ్యక్షురాలుగా నెటుంబో నాండి ఎనయిట్వాహు అనేటువంటి మహిళ ఇటీవల కాలంలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈమెకు సంబంధించినటువంటి ప్రత్యేకత ఏంటి అంటే నమీబియా దేశానికి తొలి మహిళా అధ్యక్షురాలు, అదేవిధంగా ఆఫ్రికా ఖండంలో ప్రత్యక్ష విధానంలో అధ్యక్షురాలు ఎన్నికైన 2వ మహిళ అని గుర్తుంచుకోండి. ఇక 105వ ప్రశ్న అండి, చాలా ఇంపార్టెంట్. నీతి ఆయోగ్ ఆర్థిక ఆరోగ్య సూచి 2025లో అచీవర్ స్టేట్గా ముందు వరుసలో నిలిచినటువంటి రాష్ట్రం ఏది అని అడుగుతున్నారండి. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. నీతి ఆయోగ్ తన యొక్క తొలి ఎడిషన్
ఆర్థిక ఆరోగ్య సూచిని 2025 జనవరి 24న న్యూఢిల్లీలో విడుదల చేయడం జరిగింది. అయితే 2022, 23 రాష్ట్రాల యొక్క పనితీరును ఆధారంగా చేసుకొని మొత్తంగా 18 రాష్ట్రాలను 4 గ్రూపులుగా విభజించారు. అందులో అచీవర్ స్టేట్ అని, ఫ్రంట్ రన్నర్ అని, పర్ఫార్మర్ అని, ఆస్పిరేషన్ అని ఇలా రాష్ట్రాలను విభజించడం జరిగింది. అయితే ఇందులో అచీవర్ స్టేట్లలో భాగంగా మొదటి స్థానంలో ఒడిస్సా, రెండవ స్థానంలో ఛత్తీస్గఢ్, మూడవ స్థానంలో గోవా, నాలుగవ స్థానంలో జార్ఖండ్, ఐదవ స్థానంలో గుజరాత్ ఉంది. మన తెలంగాణ రాష్ట్రం వచ్చేసి ఫ్రంట్ రన్నర్ అనేటువంటి విభాగంలో ఉండడం జరిగింది. అయితే తెలంగాణ ర్యాంక్ ఎంత ఈ యొక్క ఆర్థిక ఆరోగ్య సూచీలో అంటే 8వ ర్యాంక్ అని గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నీతి ఆయోగ్ ఆర్థిక ఆరోగ్య సూచి 2025లో తెలంగాణ ర్యాంక్ ఎంత అంటే 8th పొజిషన్ అని గుర్తుంచుకోండి. అదే తెలంగాణ ఏ విభాగంలో ఉంది అంటే మాత్రం ఫ్రంట్ రన్నర్ విభాగంలో ఉండడం జరిగిందని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక ప్రశ్న 106వ ప్రశ్న 24వ ప్రపంచ సుస్థిర అభివృద్ధి శిఖరాగ్ర సమావేశాన్ని ఇటీవల ఎక్కడ నిర్వహించారని అడుగుతున్నారండి. 2025 మార్చి 5 నుంచి 7 వరకు కూడా ఈ యొక్క 24వ ప్రపంచ సుస్థిర అభివృద్ధి శిఖరాగ్ర సమావేశాన్ని న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగింది. అయితే దీనిని నిర్వహించింది ఎవరు అంటే ది ఎనర్జీ అండ్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్ వారు ఈ యొక్క సదస్సును నిర్వహించగా దీనిని ప్రారంభించినది వచ్చేసి కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణాల మార్పు శాఖ మంత్రివర్యులైనటువంటి భూపేందర్ యాదవ్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే దీని యొక్క థీమ్ కనుక పరిశీలిస్తే పార్ట్నర్షిప్స్ ఫర్ యాక్సలరేటింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ క్లైమేట్ సొల్యూషన్ అనేటువంటి ఒక ప్రత్యేకమైన థీమ్ ఉండడం జరిగింది. ఇక 107వ ప్రశ్న ఇటీవల నీతి ఆయోగ్లో పూర్తికాల సభ్యుడిగా ఎవరు నియమితులయ్యారని అడుగుతున్నారండి. 2025 మార్చి 25వ తేదీన నీతి ఆయోగ్లోకి నూతన సభ్యుడిగా పూర్తికాల సభ్యుడిగా రాజీవ్ గౌబా గారు రావడం జరిగింది. ఇతడు జార్ఖండ్కు చెందినటువంటి 1982 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. గతంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా, భారత కేబినెట్ కార్యదర్శిగా 2019 నుంచి 2024 వరకు కూడా పనిచేయడం జరిగింది. అయితే నీతి ఆయోగ్లో ప్రస్తుతం పూర్తికాల సభ్యులుగా వికే సారస్వత్, రమేష్ చాంద్, వినోద్ పాల్, రాజీవ్ గౌబా అనేటువంటి వాళ్ళు ఉండడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. ఇక 108వ ప్రశ్న ప్రపంచంలోనే తొలి 3D ప్రింటెడ్ రైల్వే స్టేషన్ని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారని అడుగుతున్నారండి. జపాన్ దేశంలోనే ఈ యొక్క ప్రపంచంలోనే తొలి 3D ప్రింటెడ్ రైల్వే స్టేషన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ యొక్క నిర్మాణం కేవలం 6 గంటల్లోపే పూర్తి కాబోతుంది. ఈ యొక్క రైల్వే స్టేషన్ యొక్క చుట్టుకొలత 108 చదరపు అడుగులండి. చాలా చాలా ఇంపార్టెంట్. 108 చదరపు కిలోమీటర్లని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే దీనిని జపాన్లో ఉన్నటువంటి ఒకాసా నుంచి 60 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి దక్షిణ వకయామా ప్రావిన్స్లో నిర్మించబోతున్నారండి. ఎక్కడ అంటే జపాన్లో ఉన్నటువంటి దక్షిణ వకమాయా ప్రావిన్స్లో ఈ యొక్క ప్రపంచంలోనే తొలి 3D ప్రింటెడ్ రైల్వే స్టేషన్ను నిర్మిస్తున్నారని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక అంశం అండి 109వ ప్రశ్న కబడ్డీ వరల్డ్ కప్ 2025కు ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం ఏది అని అడుగుతున్నారండి. 2025 మార్చి 17 నుంచి 23 వరకు ఈ యొక్క వరల్డ్ కప్ను అయితే నిర్వహించడం జరిగింది. అలాంటి వరల్డ్ కప్కు ఆతిథ్యం ఇచ్చిన దేశం వచ్చేసి ఇంగ్లాండ్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. కబడ్డీ వరల్డ్ కప్ 2025కి ఆతిథ్యం ఇచ్చిన దేశం వచ్చేసి ఇంగ్లాండ్ అని గుర్తుంచుకోండి. తత్ఫలితంగా మొదటిసారిగా ఆసియా వెలుపల ఈ యొక్క కబడ్డీ వరల్డ్ కప్కు ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. అలా ఆతిథ్యం ఇచ్చిన దేశంగా ఇంగ్లాండ్ నిలిచిందండి. అయితే ఇందులో పురుషుల విభాగంలో ఫైనల్కు చేరుకున్న జట్లు భారత్, అదేవిధంగా ఇంగ్లాండ్ చేరుకోగా విజేతగా భారత్ నిలవడం జరిగింది. ఇక మహిళల ఫైనల్కి వచ్చేసి భారత్, ఇంగ్లాండ్ చేరుకోగా ఇందులో కూడా విజేతగా భారతే నిలవడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి కబడ్డీ వరల్డ్ కప్ 2025 పురుషుల విజేత అన్న, మహిళల విజేత అన్న భారత్ గుర్తుకు రావాలి. రన్నరప్ అంటే ఇంగ్లాండ్ గుర్తుకు రావాలి. ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం అన్నా కూడా ఇంగ్లాండ్ గుర్తుకు రావాలి. ఈ యొక్క అంశాలను గుర్తుంచుకోండి. మరొక అంశం అండి 110వ ప్రశ్న ఇటీవల కొమ్రం భీం జాతీయ అవార్డు 2024ను అందుకున్నటువంటి
నటుడు ఎవరు అని అడుగుతున్నారండి. 2024 సంవత్సరానికి సంబంధించినటువంటి కొమ్రం భీం జాతీయ అవార్డుని తెలుగు సినీ నటుడైనటువంటి సాయి కుమార్ గారిని వరించడం జరిగిందండి. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. కొమ్రం భీం జాతీయ అవార్డ్ 2024 గ్రహీత ఎవరు అంటే సాయి కుమార్ అని గుర్తుంచుకోండి. ఇతనికి నగదు పారితోషికంగా 50,000 రూపాయలను కూడా అందించడం జరిగిందండి. అయితే ఈ అవార్డుకు గ్రహీతను ఎంపిక చేయడం కోసం ఒక సెలక్షన్ కమిటీ ఉండడం జరిగింది. ఆ యొక్క సెలక్షన్ కమిటీకి చైర్మన్గా సి పార్థసారథి గారు ఉన్నారండి. అయితే ఇదివరకే కొమ్రం భీం జాతీయ అవార్డుని సుద్దాల అశోక్ తేజ, అల్లాని శ్రీధర్, రాజేంద్ర ప్రసాద్, గూడ అంజయ్య లాంటి ప్రముఖులు అందుకోవడం జరిగింది. ఇక మరొక అంశం అండి, చాలా చాలా ఇంపార్టెంట్, కేంద్రానికి సంబంధించిన అంశం, కేంద్ర ఆర్థిక సర్వేకి సంబంధించిన అంశం అండి. ఆ యొక్క ప్రశ్న ఏంటి అంటే 2024-25 కేంద్ర ఆర్థిక సర్వే ప్రకారం భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం విదేశీ మారక నిల్వలు ఎంత అని కూడా అడగడానికి అవకాశం ఉందండి. కాబట్టి భారతదేశానికి సంబంధించి 2023-24 సంవత్సరానికి సంబంధించినటువంటి ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ వచ్చేసి 646.4 యుఎస్ బిలియన్స్ అని గుర్తుంచుకోండి. అదే 2024-25కు వచ్చేసరికి 634.6 యుఎస్ బిలియన్స్ ఇయర్ ఎండ్గా గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక మరొక అంశం అండి, మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశం. ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి చాలా వరకు అవకాశం ఉన్నటువంటి అంశం అండి. తెలంగాణ ఆర్థిక సర్వే 2025 ప్రకారం తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపి వృద్ధి రేటు ఎంత అని కూడా అడగవచ్చండి. కాబట్టి జిఎస్డిపి వృద్ధి రేటు ప్రస్తుత ధరల వద్ద ఎంతగా ఉంది అంటే తెలంగాణది 10.1% ఉండగా, అదే స్థిర ధరల వద్ద 6.8% ఉందండి. అదే భారత్ యొక్క జీడిపి వృద్ధి రేటు అదే ప్రస్తుత ధరల వద్ద 9.9 ఉండగా, స్థిర ధరల వద్ద 6.5గా ఉండడం జరిగింది. కాబట్టి భారత్తో పోల్చుకున్నప్పుడు తెలంగాణ జిఎస్డిపి వృద్ధి రేటు అనేది అధికంగా నమోదు కావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, 2025 సంవత్సరంలో ఏబెల్ బహుమతిని దక్కించుకున్నటువంటి గ్రహీత ఎవరు అని అడుగుతున్నారండి. ఏబెల్ బహుమతి అనేది గణిత శాస్త్రంలో నోబెల్గా ప్రసిద్ధి చెందింది. అలా 2024 సంవత్సరానికి సంబంధించి ఏబెల్ బహుమతిని 2025లో దక్కించుకున్నటువంటి వ్యక్తి మసాకి కాషివారా అండి. చాలా చాలా ఇంపార్టెంట్, మసాకి కాషివారా అండి. ఇతడు జపాన్ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి అండి. ఇతడు బీజగణిత విశ్లేషణ మరియు ప్రాతినిధ్య సిద్ధాంతానికి చేసిన కృషికి గాను ఈ యొక్క గౌరవాన్ని అందుకోవడం జరిగింది. అయితే 2023 సంవత్సరానికి సంబంధించినటువంటి గ్రహీత ఎవరు అంటే మాత్రం మిచెల్ తలాగ్రాండ్ అని గుర్తుంచుకోండి. 2024 గ్రహీత అంటే మాత్రం మసాకి కాషివారా అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 114వ ప్రశ్న, భారతదేశంలోనే మొట్టమొదటి జాతీయ సహకార విశ్వవిద్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారని అడుగుతున్నారండి. అది గుజరాత్ రాష్ట్రంలో అని గుర్తుంచుకోండి. అలా ఏర్పాటు చేస్తున్నటువంటి విశ్వవిద్యాలయానికి త్రిభువన్ దాస్ కిషిభాయ్ పటేల్ అనేటువంటి పేరును కూడా పెట్టబోతున్నారు. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. భారతదేశంలోనే మొట్టమొదటి జాతీయ సహకార విశ్వవిద్యాలయం ఏ రాష్ట్రంలో ఏర్పాటు కాబోతుంది అంటే గుజరాత్ అని గుర్తుంచుకోండి. దాని పేరు వచ్చేసి త్రిభువన్ దాస్ కిషిభాయ్ పటేల్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 115వ ప్రశ్న అండి, స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ 2025 గ్రహీత ఎవరు అని అడుగుతున్నారండి. ప్రఖ్యాత జలశాస్త్రవేత్త అయినటువంటి గుంటార్ బ్లాస్లకు 2025 సంవత్సరంలో ఈ యొక్క ప్రతిష్టాత్మకమైనటువంటి స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ అయితే లభించింది అని గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ 2025 గ్రహీత ఎవరు అంటే గుంటార్ బ్లాస్ అండి. ఇక 116వ ప్రశ్న, ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి హామీ వేతనాన్ని ఎంతగా పెంచుతూ లేదా ఎంతగా నిర్ణయిస్తూ కేంద్రం ఉత్తర్వులను జారీ చేసింది అని అడుగుతున్నారండి. కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ ఉపాధి హామీ వేతనాలను పెంపు చేస్తూ 2025 మార్చి 28వ తేదీన
ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో రోజువారీ వేతనాన్ని 307 రూపాయలుగా నిర్ణయించారండి. గతంలో ఈ యొక్క వేతనం అనేది 300గా ఉండేది. దానిని 7 రూపాయలు పెంచుతూ 307గా నిర్ణయించడం జరిగింది. తత్ఫలితంగా దేశంలోనే అత్యధికంగా ఉపాధి హామీ వేతనం పొందుతున్న రాష్ట్రంగా హర్యానా గుర్తింపు పొందిందండి. హర్యానా రాష్ట్రంలో రోజువారీ వేతనంగా 400 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఇక 117వ ప్రశ్న, మయన్మార్లో ఉన్నటువంటి భూకంప బాధితులకు సహాయం చేసేందుకోసమై భారత ప్రభుత్వం చేపట్టినటువంటి ఆపరేషన్ ఏది అని అడుగుతున్నారండి. ఇటీవల కాలంలో మయన్మార్లో భూకంప బాధితులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఆపరేషన్ బ్రహ్మాను ప్రారంభించిందండి. 2025 మార్చి 28న మయన్మార్లో 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం వలన కనీసం 1000 మందికి పైగా మరణించడం జరిగింది. ఆ సందర్భంలో ఆ యొక్క దేశానికి వైద్య సహాయం మరియు ఇతర సామగ్రిని అందించాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఆపరేషన్ బ్రహ్మాను ప్రారంభించిందండి. చాలా చాలా ఇంపార్టెంట్. అదే మయన్మార్లో గతంలో మోచా తుఫాన్ అనేది 2023లో సంభవించినప్పుడు ఆపరేషన్ కరుణ అనేటువంటి ఆపరేషన్ కూడా భారత ప్రభుత్వం చేపట్టింది అనే అంశాన్ని గుర్తుంచుకోండి. ఇక 118వ ప్రశ్న అండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇంద్ర నావిక విన్యాసం 2025 ఏ 2 దేశాల మధ్య ఇటీవల నిర్వహించారని అడుగుతున్నారండి. 2025లో ఇంద్ర నావిక విన్యాసాన్ని భారత్ మరియు రష్యా దేశాల మధ్య నిర్వహించడం జరిగింది. ఇది ఎన్నవ ఎడిషన్ అంటే మాత్రం 14వ ఎడిషన్ అండి. ఈ యొక్క 14వ ఎడిషన్ని 2025 మార్చి 28 నుంచి ఏప్రిల్ 2 వరకు కూడా నిర్వహించడం జరిగింది. ఎక్కడ నిర్వహించారు అంటే బంగాళాఖాతంలో ఉన్నటువంటి చెన్నై తీరం అండి. అయితే ఈ యొక్క విన్యాసాలని 2 దశల్లో నిర్వహించడం జరిగింది. ఒకటి వచ్చేసి హార్బర్ దశ, రెండవది వచ్చేసి సముద్ర దశ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక 119వ ప్రశ్న, తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఎప్పుడు సన్నబియ్య పథకాన్ని ప్రారంభించింది అంటే ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని 2025 మార్చి 30వ తేదీన సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క సన్నబియ్య పథకాన్ని ప్రారంభించారు. కాబట్టి ఈ యొక్క అంశం కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక మరొక అంశం అండి, సెల్ ఫోన్ల రికవరీలో దేశంలో తెలంగాణ ఎన్నవ స్థానంలో నిలిచింది అని అడుగుతున్నారండి. పోగొట్టుకున్నటువంటి సెల్ ఫోన్లను తిరిగి బాధితులకు ఇప్పించడంలో తెలంగాణ రాష్ట్రం వచ్చేసి దేశంలో 2వ స్థానంలో నిలిచిందండి. ఇప్పటి వరకు కూడా 70,058 ఫోన్లను రికవరీ చేసి ఈ ఘనతను సాధించడం జరిగింది. తత్ఫలితంగా ఫోన్ల రికవరీలో తెలంగాణ 2వ స్థానంలో ఉంటే మొదటి స్థానంలో కర్ణాటక రాష్ట్రం అనేది ఉండడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అంశం కూడా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఇవండి ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అంశాలను మీ ముందుకు తీసుకొచ్చాను. వీటికి సంబంధించిన పీడిఎఫ్లను దాదాపుగా 60 ప్రశ్నల వరకు మన టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ చేయడం జరిగింది. మరొక 60 ప్రశ్నలని మరి కాసేపట్లో మన టెలిగ్రామ్ ఛానల్లో అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. థ్యాంక్ యూ.